సో నా పేరు ధనుంజయ్ అండి. మాది ఎల్బీ నగర్. మాది క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్. సో నేను ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ సేల్స్ అండ్ సర్వీస్ అండ్ ట్రేడింగ్ కూడా. సో ఈ ఫీల్డ్లో నేను 13 years అవుతుంది ఈ ఆర్ఓ ప్లాంట్స్ సేల్స్ అండ్ సర్వీస్లో. సో మన దగ్గర ఏంటంటే పర్ అవర్ 100 liters నుంచి 4000 liters వరకు ప్లాంట్స్ అవైలబుల్లో ఉంటాయి. ప్లాంట్స్ రిపేరు, సర్వీసు ప్లస్ స్పేర్స్, న్యూ ప్లాంట్స్ అన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. సో ఈ ప్లాంట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం వచ్చాము. సో ఫస్ట్ ఏం చూపిస్తారన్న? మనం 100 liters చూపిస్తాం. 100 liters నుంచి 1000 liters వరకు మీకు డెమో చూపిస్తాను నేను. ఈ ప్లాంట్ వచ్చేసి 100 liters per hour అండి. సో ఈ ప్లాంట్ ఎలా యూజ్ ఉంటుంది, ఎవరికి యూజ్ ఉంటుంది అని నేను చెప్తాను. ఈ ప్లాంట్ వచ్చేసి మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఇట్లా ఒక ఆఫీస్ టైప్ కానీ కమర్షియల్ ఏరియాస్లలో మనం యూజ్ చేస్తాము. సో మనం డైలీ వాటర్ పర్చేస్ చేస్తుంటాం కానీ 10 cans 20 cans అలాంటి ప్లేసులలో ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఈ ప్లాంట్ యూజింగ్ ఎలా ఉంటుందంటే మన పైన స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. ఆ స్టోరేజ్ ట్యాంక్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చేస్తాం మనం. ఇక్కడ నుంచి ఇక్కడ స్లిమ్ ఫిల్టర్స్ అని ఉంటాయి. ఈ ఫిల్టర్స్లోకి వెళ్తుంది వాటర్. ఇక్కడ నుంచి ఇక్కడ బూస్టర్ పంప్ ఉంటుంది. లియో కంపెనీ బూస్టర్ పంప్ ఉంటుంది. ఈ బూస్టర్ పంప్ త్రూ మనకు ఈ మెంబ్రెయిన్లోకి వస్తుంది. సో ఈ మెంబ్రెయిన్లో నుంచి మనకు ఇక్కడ అవుట్పుట్ వాటర్, వేస్ట్ వాటర్ వెళ్తుంది, ఇక్కడికి ప్రొడక్ట్ వాటర్ వస్తుంది. దీన్ని మనం 100 liters 100 to 120 liters వస్తాయి, కానీ మ్యాక్సిమం 100 liters అయితే యూజ్ చేస్తామండి ఇది. సో ఇది 100 LPH ప్లాంట్, బేసిక్ ప్లాంట్. చాలా యూజ్ ఉంటుందండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. 10 cans 20 cans యూజ్ చేసుకునే వాళ్ళకు ఎలాంటి ప్లేస్లోనైనా యూజ్ చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం 250 LPH గురించి చెప్తున్నామండి. సో ఈ 250 LPH కూడా మనం స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, ఆఫీసెస్, బిజినెస్ ఏరియాలలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 250 LPH యూజింగ్ ఎలా ఉంటుంది, స్పేర్స్ ఏంటి అని నేను చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు రా వాటర్ పంప్ ఉంటుంది. రా వాటర్ పంప్ వచ్చేసి 1/2 HP నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ 1/2 HP రా వాటర్ పంపు మన స్టార్టింగ్ రా వాటర్ ఫోర్స్ కోసం ఇది యూజ్ చేస్తాము. దీనికి మనం ఒక వెజల్ యూజ్ చేస్తామండి. 250 లీటర్స్కి వెజల్ యూజ్ చేస్తాం. 100 లీటర్స్కి వెజల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ వెజల్స్లో మనకు శాండ్ అండ్ కార్బన్ మీడియా ఉంటుంది. సో అదేం చేస్తుందంటే వాటర్లో వచ్చే ఇంప్యూరిటీ, డస్ట్ పార్టికల్స్ని క్యాచ్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఇది MPV ఉంటుంది. ఈ MPV యూజ్ ఏంటంటే మనం డైలీ వాటర్ యూజ్ చేస్తాం కదా, యూజ్ చేసిన వాటర్ డస్ట్ పార్టికల్స్ ఇందులో ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన డస్ట్ పార్టికల్స్ బయటికి వెళ్ళడానికి మనం ఇక్కడ బ్యాక్ వాష్ అండ్ రిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని త్రూ మనం ఎవ్రీడే దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మనకు ఇక్కడికి వచ్చేస్తాయి. దీన్ని స్లిమ్ ఫిల్టర్స్ అంటారు. 20x2 సైజ్ స్లిమ్ ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ త్రూ మనకు మళ్ళీ కొంచెం మన స్మాల్ సైజెస్ డస్ట్ పార్టికల్స్, ఇంప్యూరిటీస్ ఉంటే ఇందులో క్యాచ్ అవుతాయి. దాని తర్వాత మనకి ఇక్కడ పంపు వరకు వస్తుంది. ఇది బూస్టర్ పంపు. ఈ పంపు నుంచి యాజ్ ఈజ్ మనకు మెంబ్రెయిన్కి వెళ్తుందండి. ఈ మెంబ్రెయిన్ నుంచి మనకి ఇది మెంబ్రెయిన్ ఇలా ఉంటుంది. ఈ మెంబ్రెయిన్ వచ్చేసి 40 మెంబ్రెయిన్ అంటారు. ఇది మనకు 2000-3000 TDS వరకు వర్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ మెంబ్రెయిన్ నుంచి మనకు అవుట్పుట్ రిజెక్ట్ వాటర్, ప్రొడక్ట్ వాటర్ వస్తుంది. సో ఈ రిజెక్ట్ వాటర్ మనకు 1500-2000 వరకు వెళ్తుంది. ప్రొడక్ట్ వాటర్ వచ్చేసి 250-300 liters వరకు వస్తుంది. ఇది 250 LPH. సో వీటికి సంబంధించి 250 ప్లాంట్ గురించి ఇది అండి డీటెయిల్స్. సో ఇది 500 liters ప్లాంట్ అండి. 500 liters per hour వస్తుంది. సో ఈ ప్లాంట్ కూడా మనం స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, ఆఫీసెస్, గవర్నమెంట్ సెక్టర్స్లలో కానీ ప్లస్ మనకు బిజినెస్ ఏరియాకి యూజ్ అవుతుంది. బిజినెస్ ఏరియా అంటే ఒక కాలనీ వైజ్ కానీ లేదంటే ఒక చిన్న విలేజెస్లో కానీ ఇది యూజ్ చేస్తామండి. ఇది స్టార్టింగ్ బేసిక్ బిజినెస్కి అయితే ఇది బేసిక్ ప్లాంట్. దీని తర్వాత 1000, 2000, 3000 liters per hour మనం యూజ్ చేస్తాం. సో ఈ ప్లాంట్ గురించి వస్తే మనం ఈ ప్లాంట్కు ఇది రా వాటర్ వచ్చేసి మనం 1/2 HP యూజ్ చేస్తాం 250 లీటర్స్కి. ఇక్కడ మనం 1 HP యూజ్ చేస్తామండి. ఇక్కడ మనం వెజల్స్ వచ్చేసి ఒకటే యూజ్ చేస్తాం 250కి. ఇక్కడ మనం డబల్ వెజల్ యూజ్ చేస్తాం. దీని సైజ్ వచ్చేసి 1248. సో ఇది ఎందుకు రెండు యూజ్ చేయాలి అంటే ఇది శాండ్ కానీ కార్బన్ కానీ మనం ఇన్పుట్ వచ్చే వాటర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి మనం 2 వెజల్స్ యూజ్ చేస్తున్నాము. సో ఈ వెజల్స్ కూడా మనం ఈ మల్టీపుట్ వాల్వ్ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం. ఈ మల్టీపుట్ వాల్వ్ వచ్చేసి ఫిల్టర్ మోడ్, బ్యాక్ వాష్ మోడ్, రిన్స్ మోడ్ 3 modes ఉంటాయి. సో మనం బ్యాక్ వాష్ చేసుకోవడానికి, రిన్స్ చేసుకోవడానికి, మళ్ళీ యాస్టీస్ ఫిల్టర్లో పెట్టుకోవడానికి ఇది యూజింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ మనకు యాస్టీస్గా ఈ 20x2 సైజు స్లిమ్ ఫిల్టర్స్కి వస్తుంది. ఈ ఫిల్టర్స్ నుంచి మనం హై ప్రెషర్ పంపు 2-11 అంటారు. ఈ 2-11 పంపు నుంచి ఇది బూస్టర్ పంప్. యాక్చువల్గా
ఈ పంపు నుంచి మనకు 48 మెంబ్రేన్ హౌసింగ్ అంటారు. ఈ మెంబ్రేన్ హౌసింగ్ నుంచి మనకు ప్రెషర్ వస్తుంది. ఇక్కడ మనం 250కి వచ్చేసి ఒకటే మెంబ్రేన్ యూజ్ చేస్తాం, సింగిల్ మెంబ్రేన్. ఇక్కడ మనం డబల్ మెంబ్రేన్ యూజ్ చేస్తాం, 2 మెంబ్రేన్స్ యూజ్ చేస్తాం. 250 + 250 500 అవుతుంది. సో ఇది అంటే నెక్స్ట్ ఇందులో స్కిడ్ యూజ్ చేస్తాం. బయట మార్కెట్లో 250 కానీ 500 కానీ 25 mm స్కిడ్ యూజ్ చేస్తారు, మనం 40 mm స్కిడ్ యూజ్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి వేస్ట్ వాటర్కి వస్తుంది, ఇది ప్రొడక్ట్ వాటర్కి వస్తుంది. సో మనం ఈ ప్లాంట్కి వచ్చేసి డిజిటల్ ప్యానల్ బోర్డ్ యూజ్ చేస్తున్నామండి. ఇది డిజిటల్ ప్యానల్ బోర్డ్ యూజ్ చేస్తున్నాం. సో దీనికి యాస్టీస్ డోజింగ్ పంప్ అవన్నీ యాస్టీస్ వస్తున్నాయి. సో పైప్స్ వచ్చేసి ఇది మెయిన్ అండి. ఇది మనకి ఎందుకంటే ప్లాంట్ చాలా ఇయర్స్ ఉంటుంది కాబట్టి మనం పైప్స్ యూజ్ చేసేటప్పుడు ఒరిజినల్ ఆశీర్వాద్ కంపెనీ 11 గ్రేడ్లో యూజ్ చేస్తామండి. ఆశీర్వాద్ కంపెనీ ప్లస్ SDR 11. ఇందులో 13.5 ఉంటుంది, కొంచెం డెలికేట్ ఉంటుంది పైపు. అది కాకుండా మనం హీట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ తట్టుకునేలా మనం 11 గ్రేడ్ యూజ్ చేస్తాం. మొత్తం 500 లీటర్స్ పర్ అవర్ వస్తుంది. 500 లీటర్స్ పర్ అవర్ వస్తుంది. హెవీ ఉంటుంది ప్లాంట్, మనం ఇచ్చేది 100%. సో ఇదండి ప్లాంట్ డీటెయిల్స్. 500 LPH కంప్లీట్గా ఇన్స్టలేషన్ మనమే. ఇప్పుడు మన ప్లాంట్ కూడా ఇక్కడే సెటప్ చేసి ఇస్తున్నాం. ఇంతకుముందుకేమో డైరెక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడనే చేసేది. కొందరు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ప్లాంట్ కస్టమర్స్ ఇక్కడ మెటీరియల్ చూసుకుంటే ఓకే నాకు ఈ పంప్ వచ్చింది, ఈ వెజల్ వచ్చింది, ఈ స్కిడ్ వచ్చింది, నాకు ఓకే అనుకొని వాళ్ళు మనకి ఇక్కడ అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు. కొంచెం ఏమైనా డిఫరెన్స్ అక్కడికి వచ్చినా కూడా కొంచెం కస్టమర్స్ సాటిస్ఫాక్షన్లో ఉండట్లేదు. సో నెక్స్ట్ మనం చేసే ప్రోగ్రామ్ ఏంటంటే కంప్లీట్గా ప్లాంట్ ఇక్కడే సెటప్ చేసి ఇక్కడ రా వాటర్ నుంచి ఇట్లా ప్రొడక్ట్ వాటర్ అవుట్ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఈ సెటప్ మొత్తం ఇక్కడే చేసి మేము కస్టమర్ దగ్గర పంపించేస్తాం. కస్టమర్ ప్లాంట్ చూసుకొని ఓకే అనుకొని డైరెక్ట్ ఒక ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడుకొని తీసుకొని వెళ్ళడమే డైరెక్ట్గా. ఎలాంటి ఇష్యూస్ కస్టమర్ నుంచి కానీ మా దగ్గర నుంచి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మేము ప్లాంట్ సప్లై చేస్తున్నాం. సర్వీస్ కూడా కంప్లీట్గా ఉంటాయండి మన దగ్గర. సో మనకు వచ్చేసి బేసిక్ అయితే 100 లీటర్స్ పర్ అవర్ అయితే మనం 30,000 నుంచి స్టార్ట్ ఉంటుందండి. 100 లీటర్స్ 30,000కే వస్తుంది. 30,000 టు ఇక 2 lakhs వరకు కూడా ఉంటుంది ప్లాంట్ కెపాసిటీ, ప్లాంట్ క్వాలిటీని బట్టి. ప్రీమియం క్వాలిటీ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, మీడియం క్వాలిటీ అయితే ఒక ప్రైస్ ఉంటుంది. ఇక నార్మల్ క్వాలిటీ అంటే అసలు మనం యూజ్ చేయము. మా నార్మల్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి, మనం యూజ్ చేయము. మీడియం, ప్రీమియం రెండే క్వాలిటీస్ అండి మనం యూజ్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి మనం 1000 LPH గురించి మెయిన్ ఇదే అండి. ఇక ఇవన్నీ చాలా తక్కువలో సేలింగ్స్ ఉంటాయి. బిజినెస్ కానీ ఎక్కువ ఇండస్ట్రియల్కి కానీ 1000 లీటర్సే ఎక్కువ యూజ్ చేసేది. ఇంతకుముందుకు మనం 500 LPH గురించి మాట్లాడుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి 1000 లీటర్ పర్ అవర్. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకు 1000 లీటర్ మెయిన్ ఇంపార్టెంట్. బిజినెస్కి కానీ కమర్షియల్ ప్లేసెస్ కానీ ఎక్కువ యూజ్ చేసేది 1000 లీటర్ పర్ అవర్ అండి. సో ఈ ప్లాంట్లో మనం ప్లాంట్కి యూజ్ చేసే క్వాలిటీ కానీ ప్లాంట్ కెపాసిటీ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వచ్చేసి మనకు ఇక్కడ రా వాటర్ పంప్ ఉంది కదండి. సో ఇది మోనో బ్లాక్ యూజ్ చేస్తాం మనము. సెల్ఫ్ ప్రైమ్ అంటే చిన్నగా ఉంటుంది పంపు, సెల్ఫ్ ప్రైమ్ కాకుండా మోనో బ్లాక్ యూజ్ చేస్తాము. పైప్ వచ్చేసి ఆశీర్వాద్ పైపు 11 గ్రేడ్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి వెజల్స్ 1354 వెజల్స్ యూజ్ చేస్తామండి. దీనికి కూడా వీటికి కూడా మనకు 500 లాగానే డబల్ వస్తాయి వెజల్స్. ఓకేనా. సో ఈ మల్టీ ఫుట్బాల్ వచ్చేసి ఇనిషియేటివ్ కంపెనీ బ్రాండ్, చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఇదే యూజ్ చేస్తామండి మనం కూడా. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిల్టర్స్ వచ్చేసి మనం చూసుకున్నట్టు ఇంతకుముందుకు స్లిమ్ ఫిల్టర్స్ ఉంటాయి 20x2 అని. సో ఇందులో వచ్చేసి 20x4 జంబో ఫిల్టర్స్ వస్తాయి. ఓకేనా. జంబో ఫిల్టర్స్ నుంచి పంప్ వస్తుందండి. ఇక్కడ ఇది 2-150 పంప్ అంటారు. ఈ పంప్ వచ్చేసి MVC మోడల్ అంటారు. ఈ MVC మోడల్ పంపు మనకు సేమ్ యాస్టీస్ బూస్టర్ పంప్ ఇది. ఇక్కడ నుంచి మనకు మెంబ్రేన్ హౌసింగ్ వస్తుంది. మెంబ్రేన్ హౌసింగ్ వచ్చేసి 80-40 మెంబ్రేన్ హౌసింగ్ అంటారు. ఇది 80-40 మెంబ్రేన్ హౌసింగ్ అంటారు. ఈ మెంబ్రేన్ హౌసింగ్లో కూడా 2-3 క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీస్ గురించి నేను నెక్స్ట్ చెప్తాను. సో ఇక్కడ మెంబ్రేన్ హౌసింగ్ నుంచి మనకు సేమ్ యాస్టీస్గా ప్రొడక్ట్ వాటర్, రిజెక్ట్ వాటర్ వస్తుంది ఈ ఫ్లో మీటర్స్ నుంచి. ఇది వచ్చేసి రిజెక్ట్ వాటర్, ఇది వచ్చేసి ప్రొడక్ట్ వాటర్. సేమ్ ఇక్కడ కూడా మనం డిజిటల్ ప్యానల్ బోర్డు యూజ్ చేస్తామండి. ఓకేనా. ఇది మనం యాజ్ ఇట్ ఈజ్ అన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి ఈ ప్లాంట్స్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఈ ప్లాంట్ ఏంటంటే కెపాసిటీ పెద్దగా ఉంటుంది. పంపుల కాంచి చూస్తే వెజల్స్ కానీ మన హౌసింగ్స్ కానీ పంపు కానీ మెంబ్రేన్ హౌసింగ్ కానీ స్కిడ్ కానీ కంప్లీట్గా కెపాసిటీ పెద్దగా ఉంటుంది. దీన్ని మనం 1000 లీటర్ పర్ అవర్ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసి 1000 లీటర్స్లో 2 మోడల్స్ ఉంటాయండి. ఒకటి మీడియం మోడల్, ఒకటి హెవీ మోడల్ యూజ్ చేస్తాం, ప్రీమియం యూజ్ చేస్తాం.
సో ఇక్కడ ఉన్న ప్లాంట్ మొత్తం కంప్లీట్గా ప్రీమియం. సో ప్రీమియంకి మీడియంకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చాలా వరకు కస్టమర్స్ కన్ఫ్యూజ్ అయ్యేది, అమౌంట్ కాడ ఇబ్బంది అయ్యేది అక్కడ. ఎందుకంటే బయట మార్కెట్లో ఒక ప్రైస్ ఉంటుందండి, మా దగ్గర ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉంది అంటే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కాస్ట్ ఎందుకు ఎక్కువ, కాస్ట్ ఎందుకు తక్కువ అనేది. సో వచ్చేసి ఇది సెల్ఫ్ ప్రైమ్ మోటార్, ఒక్కసారి క్లియర్గా చూపియండి. ఇది సెల్ఫ్ ప్రైమ్ మోటార్ అండి, ఇది మోనోబ్లాక్ మోటార్ అండి. సో ఈ మోటార్కి చాలా వరకు కస్టమర్స్కే తెలిసి ఉంటుంది ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది అనేది. ఇది 5,000 ఉంటుంది, 10,000 వరకు ఉంటుంది కాస్ట్. ఓకేనా, ఇక్కడ 5,000 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం లోకల్ మల్టీపోర్ట్ వాల్ ఉంటాయి. ఈ లోకల్ మల్టీపోర్ట్ వాల్ మనం యూజ్ చేయమండి, ఎందుకంటే ప్లాంట్ పెట్టిన 1 మంత్కే లీకేజెస్ వస్తాయి. సో అవి మనం యూజ్ చేయము. నెక్స్ట్ వచ్చేసి ఇందులో శాండ్ కార్బన్ ఉంటుంది. శాండ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. కార్బన్ వచ్చేసి కార్బన్లో 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 450 IV కార్బన్, 600 IVR కార్బన్, 900 IV, 1100 కూడా ఉంటుంది. 1100 ఎక్కువ యూజ్ చేయరండి. సో మనం బేసిక్గా యూజ్ చేసేది మార్కెట్లో అయితే 450, 600 యూజ్ చేస్తారు. మనమైతే 900 IV కార్బన్ యూజ్ చేస్తామండి. కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈ మల్టీవుడ్ వాల్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఈ వెజల్స్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో యూజ్ చేసే మీడియా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రీమియం కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కిడ్ అండి, మెయిన్ స్కిడ్. ఈ స్కిడ్ వచ్చేసి 1000 ప్లాంట్కి 32 mm స్కిడ్ యూజ్ చేస్తారు. సో ఇది వచ్చేసి 40 mm స్కిడ్. సార్ 32 mm స్కిడ్ అంటే ఇది అండి, ఒక్కసారి చూపించండి. సో ఇది ప్రజెంట్ మార్కెట్లో 1000 ప్లాంట్కి మొత్తం ఇదే యూజ్ చేస్తారు. ఇది 32 mm స్కిడ్. ఈ 32 mm స్కిడ్ కాకుండా మనం 1000కి 40 mm స్కిడ్ యూజ్ చేస్తాం. 40 mm స్కిడ్ ఎందుకనంటే రేపు ఫ్యూచర్లో దీనికి మనం కస్టమర్ 2000 ప్లాంట్ చేసుకోవాలంటే మార్కెట్లో ప్లాంట్ మొత్తం తీసేసి పక్కకి వేసేసి కొత్త 2000 ప్లాంట్ తీసుకోవాలి. సో మనం ఏంటంటే ఈ ప్లాంట్కే మనం 2000 ప్లాంట్ ఫిట్ చేస్తాం. ఈ స్కిడ్ పైన 2000 ప్లాంట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి కస్టమర్కి కొంచెం బెనిఫిట్ ఉంటుంది, చూడడానికి కూడా లుకింగ్ ఉంటుంది. ఓకేనా. హౌజింగ్స్ ఈ మామూలుగా అయితే స్లిమ్ హౌజింగ్స్ కూడా ఇస్తున్నారు. మన స్లిమ్ హౌజింగ్ కాకుండా జంబో హౌజింగ్ ఇస్తాం. ఈ జంబో హౌజింగ్స్లో కూడా వర్జిన్, నాన్ వర్జిన్ అని 2 రకాలు ఉంటాయి. అది ఒకసారి తీసుకో. సో ఇదండి జంబో హౌజింగ్స్. సో ఈ జంబో హౌజింగ్స్లో ఇది వర్జిన్ అండి, ఇది సెమీ వర్జిన్. ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది, కొంచెం బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది కాదండి మనం యూజ్ చేసేది, ప్యూర్ వర్జిన్ యూజ్ చేస్తాం. ఈ వర్జిన్లో కూడా రెండు కలర్స్ ఉంటాయండి. ఇందులో కలర్స్ ఏమి ఉండవు, ఇందులో కలర్స్ ఉంటుంది. ఒకటి వైట్, బ్లూ. కస్టమర్ ఏది కావాలనుకుంటే అది ఇచ్చేస్తాం మేము. సో ఇది అండి. నెక్స్ట్ వచ్చేసి హై ప్రెజర్ పంపు, మెయిన్ హాట్ పాట్ అండి ఇది. సో ఈ హై ప్రెజర్ పంపు ప్లాంట్కి ఎంత ప్రెజర్ ఉంటే ప్లాంట్ మెంబ్రెయిన్ లైఫ్ అంత వస్తుంది. మెయిన్ మెంబ్రెయిన్కి లైఫ్ ఎక్కువ రావాలంటే ఇక్కడ ఉండే ప్రెజర్ అండి. సో ఈ మోడల్ వచ్చేసి MVC మోడల్ అంటారండి ఇది. సో ఈ MVC మోడల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మరి దీంట్లో ఈకో మోడల్ ఒకటి ఉందండి. ఈ ఈకో మోడల్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఆ ఈకో మోడల్ మనం 1000 ప్లాంట్కి యూజ్ చేస్తున్నాం. అది ఈ పంప్ అండి. ఈ హై ప్రెజర్ పంపు ఈకో మోడల్ అంటారు. ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది కొద్దిగా, సో అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పంపుతోటి కస్టమరు ప్లాంట్ డైలీ 2 hours నడిపిస్తే ఓకే అండి. అంతకు మించి హెవీ నడిపిస్తే ఈ పంపు తట్టుకోదు, కంప్లైంట్స్ వస్తాయి, ప్రెషర్ తక్కువ అవుతుంది. సో దానికి బదులు మనం ఈ పంప్ వేస్తామండి. ఇది లైఫ్ ఎక్కువ వస్తుంది, డైలీ 8 hours కూడా నడిపించుకోవచ్చు, డబల్ ఉంటుంది. సో కంప్లైంట్స్ కూడా తక్కువ ఉంటుంది, ఎఫెక్ట్ పడదు, లైఫ్ ఎక్కువ వస్తుంది. సో ఇది ప్లాంట్ అండి. ఇక మెంబ్రెయిన్ అంటే అక్కడ వాటర్ TDSని బట్టి మనం ఇస్తామండి. అది వాటర్ క్వాలిటీని బట్టి మనం మెంబ్రెయిన్ అనేది ఇస్తాం. ఆ వాటర్ నార్మల్గా ఉన్న మనం ఏదో నార్మల్ మెంబ్రెయిన్స్ అట్లా ఇవ్వమండి, మంచి క్వాలిటీ మెంబ్రెయిన్స్ ఇస్తాం. ఎందుకంటే వాటర్ టెస్ట్ చేసిన తర్వాతనే మేము ఇస్తాం. వాటర్ టెస్ట్ చేయకుండా మేము ముందే పంపించాం. క్లారిటీ ఉంటుంది మా దగ్గర నుంచి. సో ఎవరైనా వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటారు, వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తుంటారు? ఇప్పుడు ప్లాంట్స్ అనేది ఎవరైనా తీసుకుంటున్నారండి. తీసుకునే ముందు నా ఒపీనియన్ ఏంటంటే నాకు వచ్చే కాల్స్ని బట్టి, ఇప్పుడు రీసెంట్గానే చాలా కాల్స్ వచ్చాయి మాకు. ఏంటంటే ప్రాబ్లం, ప్లాంట్ తీసుకొని 2-3 months అవుతుంది, ఇది లీక్ అవుతుంది, ఇది బ్రేక్ అయింది, ఇట్లా ప్లాంట్ రన్ కావట్లేదు, షట్ డౌన్ ఉంది అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను ఏమంటానంటే కస్టమర్ డబ్బులు పెడతారు, ప్లాంట్ అయినది 1 time ఇన్వెస్ట్మెంట్. సో అలాంటప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు, మంచి ప్లాంట్ తీసుకోండి. అది ఎక్కడైనా సరే, నా దగ్గర తీసుకోవాలని ఇక్కడే మేము సర్వీస్ ఇస్తామని కాదు, అది ఎక్కడ తీసుకున్నా ఎవరి దగ్గరనైనా సేమ్ ఇష్యూ అండి. ఇప్పుడు వాళ్ళు ప్లాంట్లు సప్లై చేసే వాళ్ళకైనా ఇప్పుడు కస్టమర్ పెట్టే డబ్బులు బట్టే వాళ్ళు ప్రీమియం క్వాలిటీ ఇవ్వగలుగుతారు. మేమైనా అంతే, కస్టమర్ పెట్టే డబ్బులు బట్టే ప్రీమియం క్వాలిటీ ఇవ్వాలి. కస్టమర్ తక్కువ అమౌంట్ అంటే తక్కువ క్వాలిటీకి వెళ్ళిపోతాం ఎవరైనా సరే. సో అలా ఎక్కడ తీసుకున్నా కూడా మంచి క్వాలిటీ తీసుకోవడానికి ట్రై చేయండి. మహా అంటే ఒక 10,000 to 20,000 డిఫరెన్సే వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదండి. ఇది ప్లాంట్.
ఎల్బీ నగర్ అండి. ఎల్బీ నగర్ మనకు క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్. మా కాంటాక్ట్స్ ఉంటే మా పిల్లలు ఉంటారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు, వాళ్ళు కొటేషన్స్ ఇస్తారు. ఎవరికి కావాలనుకుంటే ఒక కస్టమర్ డైరెక్ట్ వచ్చి విజిట్ చేసుకొని ప్లాంట్ తీసుకొని పోవచ్చు డైరెక్ట్. ట్యాంక్స్ కూడా అండి మన దగ్గర, అంటే 1000 లీటర్ ప్లాంట్కి చెప్తున్నాను. బేసిక్గా 1000 లీటర్కి 2 లేయర్ ట్యాంక్ యూజ్ చేస్తామండి. మనం వచ్చేసి 3 లేయర్ ట్యాంక్ ఇస్తాం. సో 1000 లీటర్కి ప్రీమియం క్వాలిటీ అంటే 1000 SS ట్యాంక్ ఇస్తారు బయట మార్కెట్లో. మనం వచ్చేసి 2000 SS ట్యాంక్ ఇస్తామండి. 1000 లీటర్ బదులు 2000 లీటర్ SS ట్యాంక్ ఇస్తాం. సో ప్రీమియం అంటే కంప్లీట్గా ప్రీమియం ఉంటుంది సార్. ఇది కస్టమర్స్ ఎవరికైనా సరే, ఒక కస్టమర్కి ఎక్కువ ప్రైస్, ఒక కస్టమర్కి తక్కువ ప్రైస్ అనేది మేము మార్కెట్లో చెయ్యం అట్లా. ఇది కస్టమర్ని చూసి ప్రైస్ చెప్తుంటారు. కస్టమర్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా, తెలుసా తెలియదా అని చెప్పేసి ఉంటుంది. మా దగ్గర అలాంటిది ఏమి ఉండదండి. 100 కొటేషన్స్ ఉన్నా కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది మా దగ్గర. మీరు వచ్చి కూడా మా ల్యాప్టాప్ చూసుకోవచ్చు, ఒకటే ప్రైస్ ఉంటుంది. అది ఎవరికైనా సరే అంత క్లారిటీ మెయింటైన్ చేస్తాము. మాది కొంచెం జెన్యూన్ ఉంటుంది. కస్టమర్ కూడా మా దగ్గర ఫుల్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. మేము నెక్స్ట్ వీడియోస్లలో డైరెక్ట్ కస్టమర్తో కూడా మేము ఒక రివ్యూ ఇప్పిస్తాము. సో మీరు ఇన్స్టలేషన్ ఇక్కడే ఓన్లీ సిటీ వరకు చేస్తారా, ఇంకా అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా ఎక్కడైనా చేస్తాం మనం. ఏపీ తెలంగాణలో ఎక్కడైనా చేస్తాం. ఇక్కడ ప్లాంట్ డైరెక్ట్ ఈ స్టేజ్లో ఇస్తాం మేము. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం సిపిఈసి జెన్యూన్ పైప్ యూజ్ చేసినామా లేదా కస్టమర్ చూసుకుంటాడు. మోనోబ్లాక్ పంపేసామా లేదా, ఒరిజినల్ శాండ్ కార్బన్ ఇస్తున్నామా లేదా, స్కిడ్ సేమ్ 40 mm స్కిడ్ వచ్చిందా లేదా, ప్యూర్ జంబో హౌజింగ్స్ వచ్చాయా లేదా, పంప్ హెవీ మోడల్ వచ్చిందా లేదా, ఆల్ఫా వెజల్ వచ్చిందా లేదా, ఆల్ఫా వెజల్లో ఎల్లంకి సెట్ ఉందా లేదా, కంప్లీట్గా కస్టమర్కి ఇక్కడ లైవ్ చూపించి డైరెక్ట్ ఇదే ఆటోలో ఎక్కించి పంపించేస్తాం. సో ఇప్పటి వరకు మనం ఆర్ఓ ప్లాంట్స్ 100 LPH నుంచి 1000 LPH వరకు మనం దాని స్పేర్స్, దాని డీటెయిల్స్, దాని క్వాలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి స్పేర్స్ గురించి ఇండివిజువల్గా మన దగ్గర ఏమేమి స్పేర్స్ ఉంటాయి, ఎన్ని క్వాలిటీస్ ఉంటాయో మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మన దగ్గర వచ్చేసి స్లిమ్ హౌజింగ్స్. ఈ స్లిమ్ హౌజింగ్లో 2-3 క్వాలిటీస్ ఉంటాయి. అది వచ్చేసి ఒకటి వర్జిన్, ఒకటి నాన్ వర్జిన్. సో వర్జిన్లో హెవీ ఉంటుంది, మీడియం ఉంటుంది. ఇది హెవీ వస్తుంది వర్జిన్లో హెవీ మోడల్. ఇది మీడియం మోడలు. ఇది కంప్లీట్గా నాన్ వర్జిన్ లోకల్. ఇది ఓకే. ఇది స్లిమ్ హౌసింగ్. నెక్స్ట్ వచ్చేసి జంబో హౌసింగ్లో సేమ్ యాజ్ వర్జిన్ ఉంటుంది, నాన్ వర్జిన్ ఉంటుంది. అందులో కూడా హెవీ వర్జిన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నాన్ వర్జిన్. ఓకే, ఇది నాన్ వర్జిన్, ఇది హెవీ వర్జిన్. మీడియం వచ్చేసి లేదు ప్రజెంట్గా స్టాక్. సో మన దగ్గర ఉన్నాయి ఇవి జంబో హౌసింగ్స్. నెక్స్ట్ ఇంకొక స్పేర్స్ గురించి, వాటర్ ప్లాంట్కి సంబంధించిన ప్రతి స్పేర్స్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కానీ నెక్స్ట్ ఇంకో స్పేర్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇప్పటివరకు మనం ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అది 100 LPH నుంచి 1000 LPH వరకు. సో మా దగ్గర దొరికే బేసిక్ స్పేర్స్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఏంటో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి కెమికల్ ఫిల్టర్స్ అండి. ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసే కెమికల్ ఫిల్టర్స్. ఈ కెమికల్స్లో ఒక 4-5 టైప్స్ ఉంటాయండి. సో మార్కెట్లో కస్టమర్కు తెలియకుండా ఏ కెమికల్ ఇస్తే ఆ కెమికల్ యూజ్ చేస్తున్నారు యాక్చువల్గా. అలా కాకుండా కెమికల్స్లో ఒక 4 టైప్స్ ఉంటాయి. అది ఏంటంటే వాటర్ వాళ్ళ ఇన్పుట్ TDSని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి 5010, 5020, 5055, 111, 1010 అని ఉంటాయి. ఇవి ఏంటంటే 1000 బిలో TDS ఉంటే ఒక కెమికల్ యూజ్ చేయాలి. 1000 అబోవ్ 2000 వరకు TDS ఉంటే ఒక కెమికల్ యూజ్ చేయాలి. 2000 అబోవ్ యూజ్ చేస్తే ఒక కెమికల్ యూజింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జంబో ఫిల్టర్స్, స్లిమ్ ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ కూడా మన దగ్గర స్పేర్ చాలా ఉంటుంది. నెక్స్ట్ MPV మల్టీపోర్ట్ వాల్వ్స్ కూడా చాలా ఉంటాయి మన దగ్గర. ఇందులో 40 mm ఉంటుంది, 25 mm ఉంటుంది, 20 mm ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లో మీటర్స్. ఈ ఫ్లో మీటర్స్ కూడా మన దగ్గర స్పేర్స్ ఉంటాయండి. ఫ్లో మీటర్స్, ప్రెషర్ గేజెస్ ఉంటాయి, UVs ఉంటాయి, ఫ్లోట్స్ ఉంటాయి, డోజింగ్ పంప్స్ ఉంటాయి, ప్యానల్ బోర్డ్స్ మొత్తం కంప్లీట్ డిజిటలే వస్తుంది. మొత్తం డిజిటలే మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా బ్రీఫ్గా పంప్స్ ఉన్నాయి, మెంబ్రెన్స్ ఉన్నాయి. ఇంకో మెంబ్రెన్స్ అండి, మెంబ్రెన్స్ ఉన్నాయి, పంప్స్ ఉన్నాయి, శాండ్ కార్బన్ ఉంది. కార్బన్లో ఉన్న వెరైటీస్ కూడా మీకు ఎవ్రీథింగ్ నెక్స్ట్ వీడియో స్పేర్స్ గురించే కంప్లీట్గా మంచి వీడియో చేస్తాము. అది నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. ఇప్పటివరకు అయితే ఇవి మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం.